రాజమండ్రిలో డంపింగ్ యార్డ్ ని పరిశీలించిన మంత్రి నారాయణ రాష్ట్రంలో రోజుకి 7,000 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది అన్నారు. వాటిని ప్రాసెస్ చేయడానికి ప్లాంట్లు నిర్మించామన్నారు. గత ప్రభుత్వం టన్నుల కొద్దీ చెత్తని మిగిల్చిపోయిందంటూ విమర్శించారు మంత్రి. ఇక అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభానికి పవన్ కళ్యాణ్ రాకపోవడానికి వేరే కారణాలున్నాయి, ఆయనకి వేరే పనులున్నాయని చెప్పారు. మంత్రి నారాయణ ఇంకా ఏం చెప్పారు మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య ద్వారా తెలుసుకుందాం. మంత్రి నారాయణ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఇదైతే ఇక్కడ చెత్త కర్మాగారాలకు సంబంధించి అలాగే ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో వాటి మీద క్లారిటీ కూడా ఇచ్చారు. పుష్కరాలకు సంబంధించి పనులు కూడా పూర్తవుతున్నారు. ఇప్పుడు అంటే ప్రధానంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దీనికి చెత్త సేకరణకు సంబంధించి ప్రజలకు ఏం చెప్పారు? ముఖ్యంగానండి, యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు 7 లక్షల టన్నులు చెత్త వస్తుంది. అది ఇళ్లలో నుంచి, అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి, హోటల్స్ నుంచి, స్కూల్స్, హాస్పిటల్ నుంచి. గత ప్రభుత్వం అయితే చెత్త పన్నేసి లక్షల కొద్ది టన్నుల చెత్తను వదిలేసిపోయింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే దాన్ని ఆల్మోస్ట్ 123 లక్షల టన్నులు ఇప్పుడు తొలగించాం. మిగతాది ఒక 13 లక్షలు ఉంది. దాన్ని కూడా సెప్టెంబర్ ఎండింగ్ లోపల పూర్తి చేయాలని ఒక దిశానిర్దేశం జరుగుతుంది. అయితే ఎక్కువగా గ్రౌండ్ కంటే కింద ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమండ్రి వచ్చాం. రాజమండ్రిలో క్వారీస్లు వేశారు. అది 40 అడుగులు అంటున్నారు, 30 అడుగులు అంటున్నారు, 50 అడుగులు అంటున్నారు. ఎంత లోతుందో కూడా తీస్తే తప్ప తెలియటల్లా. ఏది ఏమైనప్పటికీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ కూడా లెగసీ అనేది ఉండకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చి అక్టోబర్ 2 పూర్తి చేయమన్నారు. ఆ డైరెక్షన్ జరుగుతుంది. అయితే దానికి తోడు ఏంటంటే ఈ లోపల ప్రాబ్లం లేకుండా ఉండటానికి ప్రాసెసింగ్ ప్లాంట్ శాంక్షన్ చేసాం 107. ఇక్కడ కూడా చేస్తే ఎక్కడైతే ఆ యొక్క మైన్ ఉందో అక్కడ డెప్త్ ఎక్కుతుంది, కన్స్ట్రక్షన్ ప్రాబ్లం అవుతుందంటే నేను శాసనసభ్యులు అధికారులు వచ్చి ఇప్పుడు ఒక డైరెక్షన్ ఇచ్చాం వాళ్ళకి. భవన సముదాయాలు ప్రారంభించారు ఎమ్మెల్యే కోటకు సంబంధించి. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కూడా ప్రారంభిస్తానన్నారు. అంటే ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. నేను యాక్చువల్గా అంటే సీడ్ యాక్సెస్ రోడ్లో ఒక పార్ట్ అయినటువంటి మంగళగిరి మీదకి వచ్చే పార్ట్ నిన్న ఇనాగరేషన్ చేసామండి. అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు నేను ఇన్స్పెక్షన్ చేసి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ యొక్క ఎమ్మెల్యే మాకు ఏదైతే శాసనసభ ఉందో ఆ టైంలో యాక్చువల్గా దాన్ని ఇనాగ్రేషన్ చేయమని ఇప్పుడు జీఏడీతోనూ అదేవిధంగా శాసనసభ యొక్క స్పీకర్ గారితో మాట్లాడి దాని మీద ముందుకు పోయి ఆ యొక్క ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏదైతే హ్యాండ్ ఓవర్ చేస్తామో ఈ నెలాఖరాకి ఎమ్మెల్సీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంత పెద్ద కార్యక్రమం జరిగితే హాజరు కాలేదని కొంచెం కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. అది ఈ రకంగా డిప్యూటీ సీఎంని నేనే స్వయంగా పోయి ఇన్వైట్ చేశానండి. నేనే స్వయంగా ముందు రోజు పోయి గవర్నర్ ముఖ్యమంత్రి గారు నీ మున్సిపల్ శాఖ అమరావతి రాజధానికి మంత్రి నువ్వే పర్సనల్గా పోయి చేయాలని ఆదేశించారు. నేనే పోయి వారితో కూర్చొని అరగంట మాట్లాడి ఇన్వైట్ చేశాను. అయితే అప్పటికే వారు విశాఖపట్నంలో ప్రోగ్రాం, ఎందుకంటే నిన్న ఎలిఫెంట్స్ వరల్డ్ డే, దానికి కేంద్ర మంత్రి గారు కూడా వస్తున్నారు. అందువల్ల యాక్చువల్గా నేను రాలేనని చెప్పారు. నేను ప్రెస్కి కూడా ఇస్తానని యాక్చువల్గా వారు ప్రెస్కి కూడా చేయడం జరిగింది. కాబట్టి దీన్ని రాజకీయం చేయొద్దు. నేనే పర్సనల్గా పోయి వారితో అరగంట కూర్చున్నా. సీఎం గారే నువ్వే పర్సనల్గా పోవాలా, నువ్వే మంత్రి అని చెప్పారు. అందువల్ల ఎన్డీఏ కూటమి చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. ఎటువంటి పరపచ్చలేవు. ఇదేదో కళ్ళ కనద్దు వైసీపీ వాళ్ళు, కళ్ళకంటే అవన్నీ కూడా కళ్ళగానే మిగిలిపోతాయి. వారికి అంత సర్జరీ జరిగి యాక్చువల్గా ఆ పరిస్థితిలో ఉంటే క్యాబినెట్కి రాలేదని మాట్లాడితే వాళ్ళ యొక్క నిజం చెప్పాలంటే అన్ని రాజకీయాలు చేయాలంటారు. అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారు ప్రతిపక్షాలు? వాళ్ళు రావని ఆల్రెడీ చెప్పేశారు. వాళ్ళు రారు కూడా, ఎందుకంటే భయం వస్తే ఆడ ఆన్సర్ చేయలేరని. ఎందుకంటే శాసనసభ్యుగా ఎన్నికైన వాళ్ళు ప్రజల సమస్యలు అసెంబ్లీలో ఎత్తాలి, చట్టాలు చేయాలి. చట్టాలు చేసేదంటే పార్టిసిపేట్ చేయట్లేదంటే నిజంగా అసలు వాళ్ళకి ఆ యొక్క గత ముఖ్యమంత్రికి అవగాహన లేకే, నాలెడ్జ్ లేకే. జీతాలు తీసుకున్నారన్నారు అయ్యన పాత్రుడు. జీతాలు ఎందుకు తీసుకున్నారు అసెంబ్లీకి రాకపోతే? ఖచ్చితంగా అయ్యన పాత్ర గారు చెప్పింది 100% కరెక్ట్. అసెంబ్లీ సమావేశాలకి ఈ జగన్మోహన్ రెడ్డి కానీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ వచ్చేటువంటి అవకాశం లేదు. మొన్న అయ్యన పాత్రుడు కూడా ఎందుకు జీతాలు తీసుకున్నారనే ప్రశ్న దానికి సమాధానం చెప్పారు స్థానిక మంత్రి నారాయణ. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ, నేను రాజమండ్రి నుంచి.